వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీవి బ్లౌజెస్ తెప్పించుకున్నాను. అవి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఇదివరకు కూడా తెప్పించుకున్నాను, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది, అవి వేసుకున్నాను కూడా. సరే కొత్త కలెక్షన్ వచ్చింది కదా, అవి కూడా చూపిద్దామనేసి కొన్నాను అనమాట. ఏంటో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ది, ఇలా నెక్ వచ్చింది. ఇలా పింక్ ఫ్లవర్స్, గ్రీన్ ఫ్లవర్స్తో వచ్చింది. యూ నెక్ వచ్చింది అనమాట. దీనికి మొత్తం ఇంతే. బ్యాక్ సైడ్ అంతా ఫినిషింగ్ అది చాలా బాగుందండి. అసలు థ్రెడ్ బయటికి రావడం కానీ ఏమీ లేదనమాట. ఇలా అరౌండ్ 600 అలా పడ్డాయి నాకు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఒకటి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా, ఎల్బో హ్యాండ్స్కి కూడా సెట్ అయిపోతుంది. ఇలా పింక్ గ్రీన్ ఫ్లవర్స్తో ఈ ప్యాటర్న్ వచ్చింది. ఫ్రంట్ హ్యాండ్స్ అనమాట. ఫ్రంట్ ఏమో ఇలా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. నేను ఇదివరకు వాడాను కదా, నాకు బాగా నచ్చింది. మనము ఫ్యాబ్రిక్ తీసుకొని ఇవన్నీ వేయించినా కూడా దీనికన్నా ఎక్కువ కాస్టే అవుతుంది నాకు తెలిసి. బయట రెడీమేడ్గా నేను మీషోలో తీసుకున్నానండి, కానీ ఇవన్నీ స్టాక్ అవుట్ అయిపోయాయి నాకు ఇచ్చేయలోపే. కాకపోతే ఇలా ప్యాటర్న్స్ ఉన్నాయని చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. ఇలాంటి డార్క్ శారీస్ కన్నా ఇప్పుడు ఇలా వైట్స్, క్రీమ్స్ బ్లౌజెస్ వేయడం ఫ్యాషన్ అయిపోయింది కదా, అలా వేసుకుందామని నేను తెప్పించుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఈ బ్లాక్దండి, బ్లాక్ వర్క్ వచ్చిన పింక్ బ్లౌజ్. సో ఫుల్ వర్క్, ఎంత ఫినిషింగ్ నీట్ వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి ఈ ప్రోడక్ట్. నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన 3 చాలా బాగా వచ్చినాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట. గోల్డ్, బ్లాక్, సిల్వర్ కలరు. ఇప్పుడు అన్నిటికీ సిల్వర్ కాంబినేషన్స్ వచ్చేస్తున్నాయి కదండి, అలా కూడా సూట్ అయ్యేలాగనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది, ఇలా ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చాడు. స్టిచ్చింగ్ తర్వాత చాలా బాగుంటుంది ఈ బ్లౌజు. వీలైతే నేను స్టిచ్చింగ్ తర్వాత కూడా చూపిస్తానండి. మంచి హాఫ్ పట్టు అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. ఇంకోటి వచ్చేసి హాఫ్ వైట్దండి. ఇందాక క్రీమ్ కదా, ఇదేమో హాఫ్ వైట్ వచ్చింది మొత్తము. చాలా బాగుంది అసలు. ఈ వర్క్ నాకు ఎంత నచ్చింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిందేమో కానీ ఇందులో ఎల్లో అది కూడా చాలా బాగుంది. నాకు ఈ కలర్స్ ఉన్నదైతే యూజ్ అవుతుంది అనేసి నాకు పింక్ శారీస్, బ్లూ శారీస్ అవి ఉన్నాయి, వాటితో నెయ్యొచ్చు అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇలా రోజెస్ వర్క్ వచ్చింది, ఇంకా బ్లూ లీవ్స్, మళ్ళీ ఇలా గోల్డ్తోని బూటీస్ వచ్చిందనమాట. అంతా థ్రెడ్ వర్కే అండి. నీట్గా ఉంది, చాలా నీట్గా వచ్చింది. థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ అని మీషోలో కొడితే మీకు చూపించేస్తాయి. ఇదిగోండి. వీలైతే నేను కోడ్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇలా మొత్తం చాలా నీట్ ఫినిషింగ్, ట్రెండీగా ఉందండి ఈ బ్లౌజ్ అయితే. మరి కచ్చాబిచ్చా లేకుండా గోల్డ్ థ్రెడ్ బాగా తక్కువ యూస్ చేశారు, కలర్ థ్రెడ్తోనే ఎక్కువ వర్క్ చేశారనమాట. చాలా బాగుంది, కానీ నీట్గా ఉంది రోజ్ వర్క్. ఇంకోటి నేను ఇదివరకే కొనుక్కున్నానని చెప్పాను కదా, ఆ బ్లౌజ్ స్టిచ్ అయిపోయినాయి. ఇదనమాట డార్క్ గ్రీను, మంచి గ్రీన్కి గోల్డ్ వర్క్ అనమాట. మిర్రర్స్ వచ్చినాయి, ఫాల్స్ మిర్రర్సే, ఇలా క్రీపర్స్ వచ్చినాయి. మొత్తం హ్యాండ్ అంతా ఇలాగే. ఇవి ఎల్బోనే వచ్చింది వర్క్. యాక్చువల్లీ నేను మటుకు షార్ట్ కుట్టించుకున్నాను. ఇదిగోండి. ఈ గ్రీన్ మనకి ఆల్మోస్ట్ ఎల్లోకి, రెడ్కి, ఇప్పుడు ఈ మధ్య బ్లాక్కి కూడా వేస్తున్నారు. ఇది మళ్ళీ బేబీ పింక్కి అలా బాగా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను అనమాట. నాకు 2-3 శారీస్కి బాగానే పేరప్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువ రెడ్ శారీకి వేస్తూ ఉంటాను. ఇలాగా ఫ్రంట్ వచ్చేసి ఇలాగా ఇది ఎక్స్ట్రా ఉన్నది ఇలాగా దీనికి పెట్టారనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. నేను వాష్ కూడా చేశాను, అసలు ఏం అవ్వలేదు, అలా ఉందన్నమాట. ఇంకో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజు.
మంచి మెజంతా పింక్ అనమాట. దానికి గ్రీన్ థ్రెడ్తో ఫ్లవర్స్ వచ్చి ఫాల్స్ మిర్రర్ వచ్చింది. ఇది కూడా ఎల్బో హ్యాండ్సే ఉండే, కాకపోతే నేను షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. మంచి పాట్ షేప్ నెక్ వచ్చింది దీనికి ఇలాగా. ఇది హాఫ్ పట్టు కాకుండా సాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి, మెత్తగా అనమాట. ఇది కొంచెం వేరే ఫ్యాబ్రిక్ లాగా ఉంది, చాలా బాగుంది. రఫ్ వాష్ చేయొద్దు, బబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో. కొంచెం హ్యాండ్ వాష్ చేయడమే మంచిది. లైట్గా జస్ట్ అలాగా షాంపూలో తీసేసి ఆరేసుకుంటే చాలా ఉంటుంది. కొన్ని కూడా 1 year అవుతుందేమో ఇవన్నీ స్టిచ్డ్ బ్లౌజెస్. ఇంకోటి బ్లాక్ కలర్కి ఇలా మొత్తం గోల్డ్తోనే వర్క్ వచ్చింది. ఇలా కుందన్ వర్క్ కూడా వచ్చింది అనమాట. ఇలా కుందన్స్ వచ్చాయి. హ్యాండ్స్కి ఏమో ఇలాగా హంసలు వచ్చి క్రేపర్స్ వచ్చాయి. ఇది నాకు 2-3 శారీస్కి పేరప్ అవుతూ ఉంటుందండి. అంటే నేను అకేషన్ బట్టి వేసుకుంటూ ఉంటాను. ఇది కొంచెం హెవీగా ఉంది కదా, ఈవినింగ్ పార్టీస్కి అది వేసుకుంటే చాలా బాగుంటుంది. కామన్ యూనెక్కే వచ్చిందండి దీనికి. ఫ్రంట్ ఏమో ఇలా వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఈ ఆకుపచ్చ గ్రీన్, కొంచెం డార్క్ గ్రీన్ కన్నా తక్కువ అనమాట. దీనికి వచ్చి ఇలాగా పికాక్ వచ్చింది. ఎల్లో, పింక్, లైట్ గ్రీన్ షేడ్లో ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక ఎల్లో శారీకి పేరప్ చేస్తూ ఉంటాను. హ్యాండ్కి వచ్చేసి ఇలా పికాక్ వచ్చింది. చక్కగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ పికాక్ అనమాట. 2 sides అంతే. ఫ్రంట్ వచ్చేసి ఇలాగ సేమ్ బ్యాక్ నెక్ ఉన్నదే వచ్చిందనమాట. ఎల్లోకి, పింక్కి, బ్లూకి చాలా శారీస్కి పేరప్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి రెడ్ కామన్ కలర్ కదా, చాలా యూజ్ అవుతుందని తీసుకున్నాను అనమాట. దీనికి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చారు వర్క్. మ్యాంగో వర్క్ లాగా వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా లైన్స్ వచ్చిందనమాట. మనకు ఇప్పుడు వస్తున్నాయి కదా మగ్గం వర్క్కి కూడా ఈ స్టైల్లోనే అలాగే వచ్చింది. సిల్వర్, గోల్డ్ లైన్ ఇవన్నీ. ఇది కూడా ఎల్బో వర్కే ఉండే, కానీ నేను షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. లైట్గా ఇలా కుందన్స్ కూడా అంటించి వచ్చాయి. అలాగా షైన్ అవుతుంది, చాలా బాగుంటుంది. నాకు చాలా శారీస్కి పేరప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి బ్లౌజెస్ కొనుక్కుంటే ఏంటంటే మనం 2-3 శారీస్కి పేరప్ చేయొచ్చు. ప్రతిసారి మగ్గం వర్క్ చేయించుకోవడం అంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది కదా. ఇవైతే మనకు ఒక 600-700 బ్లౌజ్ కొన్నా కూడా ఒక 500 స్టిచ్చింగ్ అయినా కూడా మనకి వర్తబులే అనమాట. ఎలా ఉందండి నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.